సి నాగభూషణం. అందరూ బ్రతకాలి, రక్తకన్నీరు వంటి నాటకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి సాంఘిక నాటక ప్రక్రియకు కమర్షియల్ హంగు తెచ్చిన నట దర్శకుడు సి నాగభూషణం. సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి శని ఆదివారాలను నాటకానికి కేటాయించిన నాటక కళా తపస్వి. No, only Mr. Paul. అదేంటి గోపాల్? Go goes out of Gopal and there remains only Paul, Mr. Paul. ఇప్పుడు వీరు మన దేశపు శ్రమజీవుల గురించి, వారి స్థితిగతుల గురించి ఉపన్యసిస్తారు. I don't like it. అంటే? I hate it. అయితే అవసరమైన విషయాన్ని గురించి మాట్లాడు. Friends, గోపాల్ తెలుగులో మాట్లాడు. తెలుగా? అప్పుడే తెగులు ఆరంభమైందా? సోదర సోదరీమణులారా, నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కానీ మెప్పు పొందాలని కానీ ఈ సభకు రాలేదు. వచ్చిన కారణం ఏమిటంటే ఇక్కడ నాకు స్వాగతం ఇచ్చి గౌరవించడానికి నా తాహతుకు తగ్గ ధనవంతులు, భాగ్యవంతులు, నాగరికత తెలిసిన సంస్కారులందరూ నా కోసం ఎదురుతిన్నులు చూస్తూ ఉంటారనుకుని వచ్చి చూస్తే ఇక్కడంతా కూలీ వాళ్ళ సమూహం అని తెలుసుకుని మోసపోయారని గ్రహించాను. బాయ్ విస్కీ? నో సార్. సర్దికూడదనే వెధవలనంతా సర్వెంట్స్ గా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి సభ అంటే నాకు పరమ అసహ్యమని గ్రహించుకోండి. ఎప్పుడు చూచినా కరువు, కాటకం, కడుపు మంట, ఊరికొక నాయకుడు, పేరుకొక దేవుడు, పేటకొక సంఘం, ప్రతి మనిషికి 10 మంది పిల్లల పటాలు. నాన్సెన్స్. రమణ మీకు చెప్పే ఉంటాడు, నాగరిక దేశాల్లో కూలీ జనం ఎంత సుఖంగా జీవిస్తున్నది. వాళ్ళంతా అమెరికాలోనూ ఐరోపా ఖండంలోనూ పుట్టారు కనుక వాళ్ళ అదృష్టం అలా ఉంది. మీరంతా ఈ దేశంలో పుట్టారు కనుక మీ తలరత ఇలా తగలడింది. భారతదేశం వచ్చాను, చూచాను. ఉత్తరాదిన మత పిచ్చి, దక్షిణాదిన కుల పిచ్చి. కుక్కకు పిచ్చి పడితే కాల్ చేస్తారు. మరి వీళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఐఎమ్ సారీ, నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హలో సుందరి. హలో పాల్. మిస్టర్ పాల్, నాకు తెలియక అడుగుతాను, మీ ఇష్టం దేని మీద? కళ మీద. ఆర్ట్ ఉంటే నా హార్ట్ నిండిపోతుంది. యూరోపియన్ సొసైటీ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఆర్ట్ అంటే యూరోపియన్ కళారాధనా సమితికి నేను కార్యదర్శిని కొంతకాలం. అమెరికన్ న్యూడిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ని. న్యూడిస్ట్ అసోసియేషన్ అంటే? దిగంబర సమాజం, ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు విప్పేసి బహిరంగంగా తిరుగుతారు. అయ్యో రావా, అదేం సంగండి? దాని వెనకాల ఎంత గొప్ప ఐడియా ఉందని. దేర్ ఈస్ ఏ హోల్ ఫిలాసఫీ బిహైండ్ ఇట్. ఒకటి చెప్పు. ఏమన్నాడు? తల్లి గర్భమందు తా పుట్టినప్పుడు మొదట బట్ట లేదు, తుదను లేదు, నడుమ బట్ట గట్ట నవ్వుబాటు కాదక్కువ అన్నాడు. ఆయన వేదాంతి. కళారాధన వేదాంతమే. అందులో మునిగి తేలిన వారికి కానీ దాని రహస్యం తెలియదు. సుందరి, ప్యారిస్ నగరం కళారాధకులకు భూలోక స్వర్గం. ఆ నగరంలోని నాట్య నిలయాల్లో ఈ పాదం పడిన మేడ ఒకటి కూడా లేదు. నాతో నాట్యం చేయని అందగత్తెలు లేరు. సుందరి, థేమ్స్ నదీ తీరంలో, వెన్నిస్ నీటి వీధుల్లో, ఏంజల్స్ నగర్ ఇంద్రభవనాల్లో, నేపుల్స్ లోని అపూర్వ దృశ్యాల్లో యాపిల్స్ లాంటి అందగత్తెలతో కపుల్స్ అయి అలా ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని జాలీగా బోట్ లో పోయినప్పుడు మాత్రం లోకాన్ని మర్చిపోవచ్చు. అయ్యా బాబు, కృష్ణవాణి బాబు, ధర్మం చేయండి బాబు. అయ్యా లక్షాధికారి బయలుదేరారు. కుష్టు వాళ్ళు ఇలా వీధుల్లో తిరగని వచ్చా. నాస్టీ కంట్రీ. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళందరినీ కాల్చి పారేయాలి.